నమస్కారం పిల్లలు. నా పేరు చందన. మన మునుపటి సెషన్లలో మనం ఇప్పటికే అన్ని అణు నమూనాల గురించి తెలుసుకున్నాము. కాబట్టి పరమాణువులో 3 రకాల సబ్టామిక్ కణాలు ఉన్నాయని మనకు స్పష్టంగా తెలుసు. అవి ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు మరియు న్యూట్రాన్లు. అన్ని పరమాణువులలో ఈ 3 కణాలు ఉన్నట్లయితే మనం వాటిని ఎలా వేరు చేయవచ్చు? ఆ కారణంగా మనం ఏ మూలకం యొక్క పరమాణువులో ఎన్ని ప్రోటాన్లు ఉన్నాయో తెలుసుకోవాలి. ఈసారి మనం పరమాణు సంఖ్య మరియు ద్రవ్యరాశి సంఖ్య గురించి తెలుసుకుందాం. వీడియోను ప్రారంభిద్దాం. కొత్త సెషన్ను ప్రారంభించే ముందు మునుపటి సెషన్ని రివైజ్ చేద్దాం. న్యూట్రాన్ ఛార్జ్ చేయని కణం పరమాణు కేంద్రకంలో భాగం. న్యూట్రాన్ ఆవిష్కరణకు క్రెడిట్ జే చాడ్విక్కి చెందుతుంది. న్యూక్లియస్ చుట్టూ వివిక్త శక్తితో ఎలక్ట్రాన్లు వేర్వేరు షెల్లలో పంపిణీ చేయబడతాయని నీల్స్ బోర్ ప్రతిపాదించాడు. పరమాణు కక్షలు పూర్తి అయితే అణువు స్థిరంగా మరియు తక్కువ రియాక్టివ్గా ఉంటుంది. పరమాణువు యొక్క స్థిర కక్షలు K, L, M, N. అభ్యాస ఫలితాలు. ఈ సెషన్ ముగింపులో మీరు దీని గురించి అర్థం చేసుకోగలరు. పరమాణు సంఖ్య, పరమాణువు యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, మాస్ సంఖ్య, ఐసోటోపులు, ఐసోబార్, ఐసోటోన్. కీలక పదాలు: పరమాణు సంఖ్య, ప్రోటాన్ల సంఖ్య, ప్రోటాన్. కేంద్రకం, పరమాణువు మధ్యలో ఉండే గోళం. కక్ష, ఎలక్ట్రాన్లు ఉండే షెల్. శక్తి స్థాయి, శక్తి పరిమాణంతో కూడిన షెల్. ఎలక్ట్రాన్, న్యూట్రాన్. ద్రవ్యరాశి సంఖ్య, న్యూక్లియస్లోని ప్రోటాన్లు మరియు న్యూట్రాన్ల సంఖ్య. ఐసోటోప్, ఒకే పరమాణు సంఖ్య కలిగిన పరమాణువులు. ఈ పాఠం యొక్క కాన్సెప్ట్ మ్యాప్ను చూద్దాం. నేటి మొదటి అంశం పరమాణు సంఖ్య. హైడ్రోజన్ పరమాణువుల కేంద్రకాలలో ఒక ప్రోటాన్ ఉంటుందని మీకు తెలుసా? హీలియం పరమాణువులు మాత్రమే 2 ప్రోటాన్లను కలిగి ఉంటాయి. నిజానికి బంగారు పరమాణువులు మాత్రమే 79 ప్రోటాన్లను కలిగి ఉంటాయి. పరమాణువు యొక్క కేంద్రకంలోని ప్రోటాన్ల సంఖ్య అది ఏ మూలకాన్ని నిర్ణయిస్తుందని ఇది చూపిస్తుంది. చాలా ముఖ్యమైన సంఖ్యను అణువు యొక్క పరమాణు సంఖ్య అంటారు. ఇది Z ద్వారా సూచించబడుతుంది. ఎలక్ట్రికల్ న్యూట్రాలిటీ కారణంగా ప్రోటాన్ల సంఖ్య ఎల్లప్పుడూ ఎలక్ట్రాన్ల సంఖ్యతో సమానంగా ఉంటుందని మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవలసిన విషయం. పరమాణువు యొక్క మొత్తం ద్రవ్యరాశిని తయారు చేయడానికి ప్రోటాన్లు మాత్రమే బాధ్యత వహించవు. న్యూక్లియస్లోని న్యూట్రాన్లు కూడా మొత్తం ద్రవ్యరాశికి దోహదం చేస్తాయి. ఎలక్ట్రాన్ ద్రవ్యరాశిని విస్మరించగలిగేంత చిన్నదిగా పరిగణించవచ్చు. పరమాణువు యొక్క కేంద్రకంలో ఉండే ప్రోటాన్ల సంఖ్య మరియు న్యూట్రాన్ల సంఖ్యను పరమాణువు యొక్క ద్రవ్యరాశి సంఖ్య అంటారు.
ఇది ఏ చే సూచించబడుతుంది. ఏదైనా మూలకం కోసం పరమాణు సంఖ్యలు సబ్స్క్రిప్టులుగా చూపబడతాయి మరియు ద్రవ్యరాశి సంఖ్య సూపర్ స్క్రిప్టులుగా చూపబడతాయి. ఉదాహరణకు నైట్రోజన్ ఇలా వ్రాయబడింది. ఇక్కడ 7 దాని పరమాణు సంఖ్య మరియు 14 దాని ద్రవ్యరాశి సంఖ్య. ఎలక్ట్రాన్లు కక్షలు లేదా షెల్లు అని పిలువబడే వివిధ శక్తి స్థాయిలను ఆక్రమించాయని మీకు ఇప్పటికే తెలుసు. వివిధ షెల్లలో ఎలక్ట్రాన్ల పంపిణీని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటారు. ఈ ఎలక్ట్రాన్ల పంపిణీ కొన్ని నియమాలు లేదా షరతుల ద్వారా నిర్వహించబడుతుంది. రూల్ 1 కక్షలో ఉంచగలిగే ఎలక్ట్రాన్ల గరిష్ట సంఖ్య 2n² సమానం. ఇక్కడ n అనేది న్యూక్లియస్ నుండి కక్ష యొక్క క్రమ సంఖ్య. రూల్ 2 పెరుగుతున్న శక్తి క్రమంలో కక్షలు దశల వారీగా నింపబడతాయి. రూల్ 3 ప్రకారం పరమాణువు యొక్క బయటి కక్ష 8 కంటే ఎక్కువ ఎలక్ట్రాన్లను కలిగి ఉండకూడదు. అది ఎక్కువ ఎలక్ట్రాన్లను ఉంచే సామర్థ్యాన్ని కలిగి ఉన్నప్పటికీ, ఉదాహరణకు 20 ఎలక్ట్రాన్లను కలిగి ఉండే కాల్షియంలోని ఎలక్ట్రానిక్ అమరిక K కక్షలో 2 ఎలక్ట్రాన్లు, Lలో 8, Mలో 8 మరియు Nలో చివరి 2 ఎలక్ట్రాన్లు. అల్యూమినియం యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏమిటి? అల్యూమినియం పరమాణువు పరమాణు సంఖ్య 13. కాబట్టి K షెల్ 2 ఎలక్ట్రాన్లను కలిగి ఉంటుంది. L షెల్లో 8 మరియు M షెల్లో 3 ఎలక్ట్రాన్లు ఉంటాయి. కాబట్టి దాని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 2, 8, 3. ఇది మొదటి 20 మూలకాల ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ యొక్క చార్ట్. ప్రకృతిలో అనేక మూలకాల పరమాణువులు గుర్తించబడ్డాయి. అవి ఒకే పరమాణు సంఖ్యను కలిగి ఉంటాయి, కానీ వేర్వేరు ద్రవ్యరాశి సంఖ్యలను కలిగి ఉంటాయి. వాటిని ఆ మూలకం యొక్క ఐసోటోపులు అంటారు. ఉదాహరణకు హైడ్రోజన్ పరమాణువు విషయమే తీసుకోండి. అది తెరపై చూపిన విధంగా 3 పరమాణు జాతులను కలిగి ఉంటుంది: ప్రోటియం, డ్యూటీరియం మరియు ట్రీటియం. హైడ్రోజన్ యొక్క ఐసోటోపులు. మనం 2 మూలకాలను పరిశీలిద్దాం. పరమాణు సంఖ్య 20తో కాల్షియం మరియు పరమాణు సంఖ్య 18తో ఆర్గాన్. అవి వేర్వేరు ప్రోటాన్లు మరియు ఎలక్ట్రాన్లను కలిగి ఉంటాయి, కానీ ఈ 2 మూలకాల ద్రవ్యరాశి సంఖ్య 40. 2 పరమాణువుల్లోని మొత్తం న్యూక్లియాన్ల సంఖ్య ఒకే విధంగా ఉంటుందని ఇది అనుసరిస్తుంది. వాటిని ఐసోబార్లు అంటారు. స్క్రీన్పై మీరు బోరాన్ మరియు కార్బన్ల జత ఒకే సంఖ్యలో న్యూట్రాన్లను కలిగి ఉన్నారని, కానీ వేర్వేరు ప్రోటాన్ల సంఖ్యను కలిగి ఉన్నందున వేర్వేరు పరమాణు సంఖ్యలను చూడవచ్చు. విభిన్న పరమాణు సంఖ్యలు మరియు విభిన్న ద్రవ్యరాశి సంఖ్యలు కలిగిన విభిన్న మూలకాల పరమాణువులు అయితే అదే సంఖ్యలో న్యూట్రాన్లను ఐసోటోన్లు అంటారు. మీరు ఏం నేర్చుకున్నారు? ఒక మూలకం యొక్క పరమాణు సంఖ్య దాని పరమాణువు యొక్క కేంద్రకంలోని ప్రోటాన్ల సంఖ్యకు సమానంగా ఉంటుంది. పరమాణువు యొక్క ద్రవ్యరాశి సంఖ్య దాని కేంద్రకంలోని న్యూట్రాన్ల సంఖ్యకు సమానం. 8 ఎలక్ట్రాన్లు లేదా ఆక్టెట్ వాటి బయటి కవచంలో ఉన్న ఒక అణువు
రసాయనికంగా స్థిరంగా ఉంటుంది లేదా ఇతర పరమాణువులతో కలిసిపోదు. ఐసోటోప్లు ఒకే సంఖ్యలో ప్రోటాన్లను కలిగి ఉండే పరమాణువులు, అయితే వేరే సంఖ్యలో న్యూట్రాన్లు ఉంటాయి. విద్యార్థి మూల్యాంకనం. కింది వాటికి సమాధానం ఇవ్వండి.